బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖలు 11వ భాగం 27/5/25 ప్రశంసా రేఖ ఇవాళ మనకు చెప్పే ఎందరెందరో నా పైన ఎన్నెన్నో ప్రశంసా వర్షాలు కురిపించడం నా జన్మకు ఎక్కువైన గౌరవమేనని చెప్పాలి. నా నాట్య విశేషాన్ని రచనా విశేషాన్ని వారు బహుదా ప్రశంసించారు. నా ఉద్యోగ ధర్మాన్ని మెచ్చుకున్నవారు లేకపోలే. ఈ ప్రశంసలు గద్య పద్య గేయ వాక్య రూపాలు వందించడం జరిగింది. 1938 జూన్ 12 ప్రజామిత్రుడు చిరుమామిళ్ళ శివరామకృష్ణ ప్రసాద్ బిఏ గారు ఇలా రాశారు: అత్యద్భుత భరతనాట్య కౌశలం. ఆయన బెంగాలు పుట్టి ఉంటే ఈసరికి ఆయన పేరు మారు మోగేదే. చీకట్లను చెమ్మే సముద్ర గర్భంలో వెలుపలకు తీస్తే వెలుగులేను వెలగల రత్నాలు ఎనిలేవు. ఏ విషయంలో చూసినా మన దేశంలో సమర్థులైన వారు లేకపోలే. కానీ ఆదరణ లేనందున మన వారి సమర్థత అడవిగాసిన వెన్నెలైపోతుంది. పరుల ప్రతిభను గాంచి ఆశ్చర్యపోతున్న మన తెలుగువాడు తన తొలిమేరలో అంతకన్నా ప్రతిభావంతులున్నారని కలలోనైనా తలంతల. యువకుడు పట్టభద్రుడు వృద్ధి కాముకుడు అయిన నరసింహారావు గారి నాట్యాన్ని ఏ కొద్ది మందో తెలుగువారు చూసి ఉంటారనుకుంటా. వీరిది కృష్ణా జిల్లా కౌతవరం నివాస స్థానం. కానీ కృష్ణా జిల్లా వారికి వీరెవరో పెద్దగా తెలియదు. నేను కృష్ణా జిల్లా నివాసస్థుడైనప్పటికీ నరసింహారావు గారి నాట్య కౌశలాన్ని తొలిసారి తూర్పుగోదావరి జిల్లా చోడవరం రామచంద్రపురం తాలూకా అనే గ్రామంలో చూసి ముగ్ధుడైపోయా. అలా జరగటం మనకు తెలుగు సంప్రదాయానికి విరుద్ధం కాదని మనకు. గడచిన మే నెలలో చర్లపల్లి రాజా గారు నరసింహారావు గారి శ్రీ యువరాజా వారి అన్నప్రాసన మహోత్సవ సమయంలో ఆహ్వానించి వారి కళా ప్రతిభలను గాంచి సంతసించి సత్కరించి కృష్ణా మండలం వారికప్పుడు నరసింహారావు గారి పరిచయం కలిగి ఏ బెంగాల్ రాష్ట్రంలోనూ నరసింహారావు గారి జన్మించి ఉన్నట్లయితే వారి నామం అప్పుడే తెలుగు మాగాణాలలో వ్యాపించేవాడు. స్త్రీ వేషంతో నాట్యరంగం మీదకు వచ్చినప్పుడు నరసింహారావుని గుర్తుపట్టడం కష్టం. సహజంగా ఆయన పలుసగా చామన ఛాయగా ఉంటుంది. వేషం ధరించిన తర్వాత ఆయనలో చక్కని మార్పు నూతన సౌందర్యం కనిపిస్తుంది. మృదువైన కంఠం, పాడే పద్యంలో కానీ పాటలో కానీ ఉన్న అర్థాన్ని గ్రహించి భావాన్ని ప్రకటించే నేర్పు సహజంగా ఆయనకు ఏర్పడి 3 గంటల కాలం దాదాపు 1000 మంది ప్రేక్షకులను అలరింప చెయ్యగలిగిన ఆయన నేర్పు ప్రశంసింప తగిందై ఉంది. గుత్తి వంకాయ పూరోయ్ బావా అనే గీతాన్ని పాడుతూ నరసింహారావు చేసిన భావ ప్రకటన ప్రేక్షకులకు తన్మయులను చేసి ఆ పాటలో ఉన్న అమాయక ప్రేమ వారి కన్నులలో వెల్లివిసి ఉత్తమా ఇల్లాలి నోయి అనే ఇంకి పాట పాడుతూ భావ ప్రకటన చేసిన ప్రేక్షకుల హృదయాలు దుఃఖావర్ణవాలయ్యాయి. సన్మానాలు అందుకుంటున్న నరసింహారావు గారి చిత్రమాలిక ఇది. నవ్య సాహిత్యంలో ఇంకి పాటలు ఎల్లి పదాలు తప్ప మరేమీ విలువగల విషయాలు లేవని సప్పరించినవారు. నరసింహారావు గారి అభినయాన్ని చూసి ముగ్ధులైపోయినట్లుగా అలాంటి పాటలు పదాలు వాంగ్మయానికి అలంకార ప్రయాలేనని ఒప్పుకోవలసి వచ్చి ఈ విధంగా నరసింహారావు గారు వాంగ్మయ వికాసానికి ఒక విధంగా తోడ్పడడం సంతోషింపదగిన విషయం. జయదేవుని గీత గోవిందంలోని కొన్ని గీతాలు అతి నేర్పుతో పాడుతూ భావ ప్రకటన చేసి
ప్రేక్షకుల ప్రశంసలకు పాత్రులయ్యారు. నరసింహారావు గారు ఇంకా అభివృద్ధిలోకి రావాల్సిన యువకులు వారి నాట్య కళ పెంపొందించి తెలుగువారిలో కూడా భరతనాట్య ప్రజ్ఞావంతులు ఉన్నారనే ప్రతిష్టను మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1944 నవంబర్ కృష్ణా పత్రికలో నా నాట్య ప్రదర్శన చూసి దూబగుంట వెంకట నరసింహారావు గడచిన ఆదివారం అంగళూరులో సుమారు 10,000 జనం తక్కువగా పండిత జనం తక్కువ, పామర జనం ఎక్కువ. ప్రదర్శన వీధి భాగవతం భక్తి ఒక బహిరంగం. కానీ నాట్య ప్రదర్శన తరువాత నా మనసుకు సంశయ నివృత్తికై అన్ని వేల ప్రజలను కేవలం ప్రతిమామాత్రులుగా చేసి వైచిన ప్రజ్ఞ మానవాతీతమై భగవత్ ప్రసాదితమైన ఉపజ్ఞ కాని పరిశ్రమ చేసి గడించింది ఏమాత్రం కాదని తేలిపోయి పాటల ఉచ్చారణ చమత్కృతి భావానుగుణ్యమైన అభినయం నాట్యంలో తనివోవని ఉత్సాహం స్వతంత్రత ఇవి దానిని కొన్ని సాదృశ్యాలు. ఆనాడు మొదటగా నరసింహారావు గారు నింగ్మాత్రంగా సూచించిన నాట్య భంగిమలు దాసి రాధ యొక్క భక్తి పారవశ్యం, గోపికా వేషంలో పాడి నృత్యం చేసిన కలయ యశోది కృష్ణయ కలయ యశోది అనే తరంగం, శ్రీరంగం శ్రీనివాసరావు గారి ప్రణయ సామ్రాజ్యం, ఆనందం అర్ణవమైతేలో చూపిన నైపుణి, చల్ మోహన రంగాలోని ప్రణయ లాలిత్వం, దేవులపల్లి వారి వసంత నృత్యం ఓహో వసంత, ఉత్తంకాయ్ కుర్రలోని ముగ్ధత్వం, నందూరి ఎంకి పాటల కాపుదనం ఇవన్నీ ఒక ఎత్తుగా, చివరకు మంగళంలో చూపిన నాట్య భంగిమలు ఒక ఎత్తుగా ప్రేక్షకులకు ఎప్పటికీ తన్మయులు చెయ్యక్క మారం. భరత కళోపాసి బీవి అనసూయ డిసెంబర్ 1947 ఇంద్రగట్టి అనుభత్ శాస్త్రి గారు రాశారు. ఉత్తమ కళోపాసి బీవి లోకం పెట్టుకున్న సంకేతం ఏమో కానీ మాకు మాత్రం బీవి అంటే భరత విఖ్యాత అని అర్థం. శాస్త్ర మర్యాదలను మన్నిస్తూ కొత్తదనంతో మెరుగుడిది నాట్యకళను ఉపాసి ప్రజామోదాన్ని ఎక్కువగా చూరగొన్నవారు నరసింహారావు. అభిమానంతో ఆయన నాట్యాన్ని వరించారు. నాట్యమే ఆయన్ని వరించిందో తెలుసుకోవటం కష్టం. మధుర గానాన్ని ఒలికించే ఆయన కంఠం ఆయన నాట్య విన్యాసానికి విశిష్టమైన శ్రీరామ రక్ష. మృదులమైన కవళిక అతని అవయవాల్లో ఒక లాలిత్యం, లలిత లాస్య రేఖను ముద్రించి ఆయన నాట్యానికి ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత వాచికాభినయ కౌశలం, గీత గోవింద కృష్ణలీలాతరంగిణ్యాది సంస్కృత ప్రౌఢ రీతులు అతని వక్కులలో విస్పష్ట రీతిగా మూర్తిగట్టి సజీవంగా కదులుతూ కనిపిస్తుంది. చూసిన రసిక సభ్యులు ఈయన నాట్య కౌశలానికి ముగ్ధులవు, సందేహం లేదు. కానీ ఈయన కళాతృష్ణకు అంతులేదు. చేసిన కొద్దీ ఇంకా అసంతృప్తి తీరని కల్పన తన సుందర స్వప్నలోక స్వర్గీయ దృశ్య పూర్తిగా మాటల్లోకి కనిపించలేకపోయాని అని తలవంచి తలపోసుకునే కవితో హంస కవిత ఉపాసకునిలా ఆయన కూడా తన ఆత్మానుభూతిలోని లోకాతీత నాట్య సుభగ భంగిమాలను నేల కొడుతూ వేలి కొనల కన్ను కొనల అవలీలగా తెచ్చి అభినయించడానికి పడే ఆవేదన అడుగడుగునా వ్యక్తమవుతూ ఈ మిత్రుని పదమంజీరం మూలలుగా ఆంధ్రభూమి ముఖరితమై రసజ్ఞ కళాప్రియులు హితోధికంగా మురిపించి కళాద్రష్ట బీవి డాక్టర్ సంజీవదేవ్ చిలక కొచ్చు మాట, కోయిల కొచ్చు పాట, నెమలి కొచ్చు ఆట. మనిషికి మాట పాట ఆట వచ్చు. మనుషులైన వారందరికీ ఇవన్నీ రాకపో, కానీ బీవీ గారికి మాత్రం ఇవన్నీ వచ్చు. ఇవే కాదు, ఇంకా కూడా చాలా. పాట మాట ఆటకు తోడు బొమ్మలు వేయటం కూడా మానవాకృతను చక్కగా చిత్రించగల
వారు చిత్రీకరించే పురుషాకృతుల కంటే స్త్రీ ఆకృతులే రమ్యంగా ఉంటాయి. వారి ప్రదర్శనాలన్నీ లాస్యంలోనే అంటే స్త్రీ పాత్ర రూపానే ఉంటాయి. ఆయన రసం ఎక్కడ దొరుకుతుందంటే అక్కడికి పరిగెత్తి హాజరు కావాల్సి దూరాలకు ఆయన అడ్డురావు. 1947 ఒకరోజు అపరిచిత లేఖ వచ్చి కవర్ మీద దస్తూరి పరిచయమైంది కాదు. విప్పి చూస్తే ఫలాని తేదీన వస్తున్నానని రాసి కింద బివి నరసింహారావు అనే సంతకం. నేను చిరపరిచితమే కానీ వ్యక్తి మాత్రం అంతవరకు అపరిచితుడు. చిరపరిచితమైన పేరు గల అపరిచిత వ్యక్తి సుపరిచితం కాబోతున్నారని ఆనందం. ఆ రోజుల్లో మిత్రుడు బిఆర్ చిత్రగా నడుపుతున్న ఆంగ్ల మాస పత్రిక శిల్పి అనే దానిలో నా వ్యాసం ఈస్థెటిక్ విషన్ అనేది వెలువడి ఈ వ్యాసాన్ని చదివి బీవీ గారు ఆనందించి ఆ వ్యాసకర్తను కలుసుకోవాలని కాంక్ష కొద్దీ ఉత్తరం రాసి నా దగ్గరకు. అంతవరకు వారి పేరు ప్రఖ్యాతులు వినటమే కానీ వారి అభిమానాన్ని కానీ వ్యక్తిని కానీ చూసి ఎరగ. చూడగానే ఆయనలోని సౌజన్యం, సౌశీల్యం, సౌకుమార్యం నాకు నచ్చి ప్రథమ పరిచయాలు ప్రత్యేకించి కళా స్రష్టలతో ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ ప్రథమ పరిచయంలోని మనోహరతను నిలుపుకోవటం చాలా కష్టం. దేవి గారు దాన్ని నేటి వరకు నిలుపుకోగలిగారు. సుగుణాలు లేని వ్యక్తి అరుండరు, లోపాలు లేని వ్యక్తి ఉండరు. సుగుణాలు తక్కువ ఉండి లోపాలు ఎక్కువ ఉన్న చెడ్డవాడు ఉంటాడు. లోపాలు తక్కువగా ఉండి సుగుణాలు ఎక్కువగా ఉంటే మంచివాడంటాం. కనుక ఎవరిని గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి చాలా మంచివాడని చెబితే ఆ మంచి వ్యక్తిలో లోపాలు ఉండవని అర్థం కాదు. ప్రథమ పరిచయం అయిన తర్వాత 2 ఏళ్లకు కానీ ప్రథమంగా ఆయన నృత్య ప్రదర్శన చూడటం సంభవించాలి. దాన్ని భరతనాట్యం అని పిలవటం వాడుకై. అది శాస్త్రీయమైన భరతనాట్యం కిందకు వస్తుందా రాదా అని కొలవాలంటే కొలతబద్ద వంకరగలదే దొరుకుతుంది, కానీ సక్రమమైంది దొరకదు. నేను శాస్త్రీయమనే పేర కొన్ని కళ కూడా కొంతవరకు అశాస్త్రీయమైన శుద్ధ శాస్త్రీయ విధానం అంటూ నాడు లేదు, నేడు లేదు, ఏనాడు లేదు. శాస్త్రీయ భావం నుంచి విడుదలైన కొద్దీ కళలోని సజీవ స్వచ్ఛందత పెరుగుతుంది, నిర్జీవ కాఠిన్యత తరుగుతుంది. హ అంటే భావ, రా అంటే రాగ, తా అంటే తాళం యొక్క భరత అంటే భావరాగ తాళం అని అర్థం. భరతనాట్యానికి ఉన్నంత వరకు బీవీ గారిది భరతనాట్యమే. ఆంగికం, వాచికం, ఆహార్యకం, సాత్వికం ఇవన్నీ బీవీ గారిలో స్ఫుటమై ఉన్న వారిలో ప్రధానమైంది సాత్వికాభినయం. భరతనాట్యానికి సాత్వికాభినయమే వారి లిరికల్ ఎక్స్ప్రెషన్ అంటే వారి నాట్యం ఒక భావగీతికలా సాగు. ప్రదర్శనలో వాక్కు గడలక ముందే, చెయ్యి కదలక ముందే, నాదం చెలించక ముందే బీవీ గారి ముఖం భావ ప్రకటనతో కుసుమిస్. అందుకే ఆయనది సాత్విక అభినయం. ఆయనలో అన్నిటికంటే ముందు లయ ప్రత్యక్షము. మాట్లాడినా, ఆటాడినా, పాటాడినా మౌనంగా ఉన్న ఆయన వ్యక్తిలో లయ తాండవిస్తూ ఉంటుంది. క్రమేణా ఆయన నాట్యం సాహిత్యానికి, ప్రత్యేకించి బాల సాహిత్యానికి తావిస్తూ వచ్చి నేడు బీవీ గారు అనగానే బాల సాహితీ స్రష్ట అనే పేరుగా నిలిచిపోయి. బాలలంటే ఆయనకు, ఆయనంటే బాలలకు అంతులేని అనురాగం ఏర్పడిపోయి బాలలకు గేయ రూపంలో ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాసి బీవీ గారు మంచి అతిథులు. వారు దిగిన ఇల్లు దినారాత్రులు భావాలతో, రాగాలతో, తాళాలతో సందడైపోయి అందులోని ఆనందపు విలువ నాడు వారు వెళ్ళిపోయిన మర్నాడు కానీ తెలియదు. కారణం వారు వెళ్ళిపోయిన రోజున ఆ ఇంట్లో ఏదో పెద్ద కొరత కనిపిస్తుంది. బీవీలోని కవి ఉన్నాడు, నాట్య కళాకారుడున్నాడు, గాయకుడున్నాడు, నాయకుడున్నాడు, చిత్రగాయకుడున్నాడు. వీరందరికీ మించి ఆయనలో మధుర మానవుడు. అందువల్ల ఆయనలోని మధుర మానవుడి సౌరభం మరింత ఎక్కువ. ఆయన హేతువాది కూడా. హేతువాదానికి, రసానందానికి సాన్నిహిత్యం తక్కువగా ఈ రెండు బీవీ గారిలో సమ్మేళనం పొందాయి. సుహృదత్వం, సుహృద్వచనం. కొనకళ్ళ వెంకటరత్నం బివి నరసింహారావు గారు స్మరణకు రాగానే అనేక రంగాలలో
ఆయన మూర్తి మన కళ్ళ ఎదుట కనపడుతుంది. ఆయన వ్యక్తిత్వం ఒక మెరుపు తీగలా తడుక్కున మెరిసి మాయమయ్యేది కాదు. అనేక రంగులు గుదిగుచ్చిన ఇంద్రధనుసుల లలిత కళా రంగంలో మెరుస్తుంది ఆయన మూర్తి. ఆయన ఒక గాయకుడా, నాట్య కళావేత్త, బాల సాహితీ స్రష్ట, ఆచార్యోత్తముడా ఎవరు అని విడివిడిగా ఒక నిర్ణయానికి రాగలగటం కష్టసాధ్యం. వీరంతా ఒక్కొక్క మారుగా ఆయనలోంచి దర్శనమియ్యటం కూడా ఉంది. వీరంతా ఒక్కసారిగా ఆయనలోంచి సభా వేదిక మీదకి తొంగి చూడటము కూడా ఏ ఒక విధమైన వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వచ్చిన మహనీయులు అనేకులు. కానీ బివి శృతిప్రేయంగా కవితాగానం చెయ్యగలరు. తమ రసవత్ కావ్య కళాఖండాలు వినిపించగలరు. అనన్య సామాన్యమైన తమ అభినయ విన్యాసాలు రంగరించి ఆ గానాన్ని, ఆ కవితని మధురాతి మధురంగా మెరిపి అందియనుగలరు. అలా ఆటపాట కవనం అన్న 3 మెగల మొనలు గల త్రిశూలంతో ఆయన చేసే దండయాత్రలు ఎలాంటి రసదుర్గమైన ఛేదించగలడని చెప్తారు. మొట్టమొదటిసారిగా కాకినాడలో బివి దర్శనమైంది. రంగస్థలం మీద నాకు అనార్కలి. ఆ రోజుల్లో దేవులపల్లి నండూరి శ్రీశ్రీగారుల గీతాలు నాట్యంలోకి అనువదించి ప్రేక్షకుల్ని మైమరపింపచేసే నాట్య ప్రదర్శన అనేక సార్లు బివి ఇవ్వడం నేనెరుగు. ఆ రోజుల్లో తెలుగునాట భరతనాట్యం అంటే అభిరుచిని, అభిమానాన్ని పొంగులు వారేలా రేకెత్తించి బివి కాలియందల రవడి ఆనాడు తెలుగు గడ్డ మీద భావ కవన తరంగా నా భావనాట్యం అనదగిన బివి పద విన్యాసంలో ఉయ్యారాలు పోయాయి. ఆయన నాట్య ప్రదర్శన ముగిసిన తర్వాత ఈయన మగాడా అని ఆశ్చర్య నిమగ్న కాని స్త్రీ కాని, అయ్యో ఈయన మగాడా అని నిట్టూర్పు పుచ్చని పురుషుడు కానీ లేదంటే అతిశయోక్తిక. బివి తన గాన అభినయ ప్రదర్శనలు సాహిత్యానికి, కవితా స్వారస్యానికి ఇచ్చే ప్రాధాన్యం అపారం, పేలవమైన. బివితో ప్రసంగిస్తున్నంతసేపు మనం ఒక చిన్న బాలుడితో వ్యవహరిస్తున్నంత అకృత్రిమంగా, ఆహ్లాదంగా, నిరపాయకంగా ఫీలు ఇచ్చకాలు, మొగమాటాలు, ముఖప్రీతులు, తెచ్చుకోరు నవ్వులు, ముక్తసరిగా చెప్పాలంటే నాగరిక లక్షణాలుగా చలామణి అయ్యే పోకడలు ఆయన మనను పోనివు. అట్లాంటి పోకడలకు పోవలసిన దురవస్థలు మనకు కల్పించరు. ఆయన ఇప్పుడు చూసిన సాంసారికమైన కానీ సాంసారేతరమైన కానీ సమస్యలేవి పట్టినట్లు కనిపించరు. ప్రతి మానవుడికి బాల్యం, యవ్వనం, కౌమారం ఉండక తప్పు. కానీ ఆ దశలన్నీ తమ ముద్రల్ని శాశ్వతంగా మన ఉనికి లోతులలో అట్టడుగు పొరల్లో ఎక్కడో వదిలిపోతాయి ఉంటాయి. ఆయా అనుభూతులని ఒక్కొక్క మాట, ఒక్కొక్క గ్రామ్ఫోన్ రికార్డు, ఒక్కొక్క అరలో విడివిడిగా పదిలంగా ఉంటుందే. ఏ రికార్డు ఎప్పుడు పలికించాలంటే ఆ రికార్డు అప్పుడు పలికించగల సత్తా ఆయన. లేకపోతే బీవీలో చిన్నతనపు జ్ఞాపకాలు ముమ్మరంగా సజీవంగా మెదులుతాయా? బాలుర అభిరుచులు, వింత ప్రకృతులు, ఆలోచన పరిధులు, అందాలను అందుకునే దృక్కోణాలు, బాల్యత్వంలో రచ్చలు, కరంతలు, రాజమార్గాలు అన్నీ సెచ్చిలైటు వేసి చూపినట్టు ఆయన లేఖిని ఎట్లా సింహావలోకనం చేస్తుంది పరిశీలిస్తే. చిన్నతనంలో ఇలాంటి కథలు, గేయాలు చదవకాశమే మనకు లభించి ఉంటే ఎంత మార్దవం, ఎట్లాంటి సహృదయత్వం సంతరించుకునేవాళ్ళం. ఈ ప్రపంచాన్ని ఎంత స్నిగ్ధంగా, నిర్మలంగా చూడగలిగేవాళ్ళం అనిపిస్తుంది. ఆయనలో ఒక సుగుణము, ఏ కృషి తలబెట్టినా దాని లోతు తడివి చూడకుండా మాత్రం వదిలిపెట్టడు. నాట్య కళారాధనలు అత్యున్నత శిఖరాలు మెట్టినట్లే బాల సాహితీ సేవలో చివరి పొలిమేర చూసి కానీ వదిలిపెట్టలేదాయ. ఆయన ఆ కృషిలో జాతీయము, అంతర్జాతీయమైన సాహిత్యాన్ని ఎంతెంత అవలోడన చేసి ఎన్ని అపురూప శిల్పాలు, ఎన్ని వింత వైఖరులు, ఎన్ని కొత్తదారులు హస్తగతం చేసుకున్నారో పరిశీలించడానికి పూనుకుంటే అది సులభంగా
తెలుగే తెమిలే వ్యవహారం కాదు. బీవీ బాలగేయాలు పుంఖానుపుంఖంగా రాశారు. గేయ రచనలో రసకల్పనలో ఆయనకు దేవులపల్లి గారి గురుత్వం ఉంది. ప్రత్యేకంగా పరోక్షంగా కూడా. కవితలో నాట్యగతులు, నాట్యంలో కైతవ పందులు కలపోదగా పోకలించగల ప్రతిభావంతులు బీవి. అధ్యాపకులుగా బీవి ఆదర్శమూర్తి. పిల్లలకు ఛాందస ప్రవృత్తి ఎక్కడ అలవడుతుందో అని బీవి పడే తాపత్రయం అంతా ఇంతగా. మతం పేరిట జరుగుతున్న అత్యాచారాల మీద, అక్రమాల మీద ఆయన అనేక గేయాలతో కత్తులు నూరుతూ కనిపిస్తారు. కవి అన్నవాడి సాధారణంగా ఇంకొకరి కవిత్వం నచ్చదు. కథకుడు అన్నవాడి ఇంకోరి కథ అంతగా రసవంతంగా కారణం ఒక కవి కాని కథకుడి కాని కొన్ని శిల్పాలు, కొన్ని ప్రత్యేక పంథాలు నావి అనుకుని కొన్ని తీయాలు జన్మించిపోయి ఆ సులోచనాలు పెట్టుకొని తనది కాని కవిత్వాన్ని, రచనల్ని వినడం, చదవటం సహజ విధంగా జరుగుతుంది. ఇంకొకసారి కవిత్వాలు వినేటప్పుడు తమ కవిని అన్న సంగతి మర్చిపోగల కవి కానీ పండితుడు కానీ సత్కుల. దేవి ఒకరి రచనలు చదివేటప్పుడు, వినేటప్పుడు తను ఒక కవినని, ఒక కళావేత్తనని విస్మరించగలడు. ఒకరి రచన చదివేటప్పుడు అందులో ఉన్న స్వారస్యాన్ని, అనుభూతి తెచ్చుకునేందుకు ఆసువుగా తదాస్వాదన యోగ్యమైన భంగిమలు మనశక్తిని తిప్పుకోగల ప్రజ్ఞ బీవీకి కరతలాభం. ఆయన ఎంత ఉజ్వలంగా వ్రాయగలడు, అంత చురుకుగా రస సృష్టి చెయ్యగలడు. అట్లాంటి సామర్థ్యం కూడా అలవర్చుకున్న సహృదయుడు బి. గుణగ్రహణ పారీణత ఆయనకు వెన్నతో పెట్టినవి. అందులో రచనలు ఉత్తేజంగా ఉండింది. ఏదో మారుమూల అజ్ఞాతవాసం చేస్తున్న అనేక రచయితలు ఆశ్రయించి వెలుగులోకి ఈడ్చి తెచ్చిన సుహృన్నేత బీవి. అంతేకాదు ఆయన కలహప్రియుడు కాని నారదు. ఆయన ఆంధ్రదేశంలో మెత్తని కళా రంగం లేదు. అక్కడక్కడ ఉన్న కవుల్ని, రచయితల్ని, వారిని వర్ణించి చెప్పి ఒకానొక సున్నితమైన అనుబంధాన్ని కూర్చుతూ పోవడంలో ఆయన సిద్ధహస్తం. ఆ వర్ణించడంలో గుణాలు మాత్రమే స్పృశించే అవగుణాలు, లోపాలు జల్లెడ పట్టినట్టు పరిహరించి యుక్తిగా వ్యవహరించగలరు దీవి. ఈ విధంగా ఆయన రచనలకు చేస్తున్న సేవ అమోఘము, అనితర సాధ్యం. అప్పుడప్పుడు బీవీ కొంత గుంభనంగా, కొంత స్పష్టంగా తాను నాస్తికుడన్నట్టుగా ప్రసంగిస్తారు. కానీ దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. మూఢనమ్మకాలు, అర్థం లేని కర్మకాండ అంటే తలనొప్పి. విశాల దృక్పథం, విశ్వజనీత సంస్కృతి, సంపన్నమైన వ్యక్తిత్వం ఇవన్నీ మూసగట్టుకున్న మూర్తి బీవి. కానీ అంతఃశుద్ధికి దారి తీసే అలవాటు, అంధవిశ్వాసానికి దూరం చేసే ఆచరణ బీవి తన బాల సారస్వతంలో భావి తరాలకై అందించాడు. అసలు ఆయనతో ఎన్నాళ్ళు ఇష్టాగోష్ఠిగా తిరిగి ఆయన నాస్తికుడా ఆస్తికుడా అన్న ప్రశ్న ఎవరిని వేధించదు. సర్వసాధారణంగా స్నేహంలో ఉదయాలు పంచుకోవడం అన్నది నాటికి కోటికి ఏ ఒకరిద్దరికో కానీ సాధ్యం. కొందరితో ఎన్నాళ్ళైనా నీళ్ల మీద నూనెలా విడివిడిగా ఉండటమే మిగులు. కానీ బీవీతో కొన్ని నెలలు చాలు ఆయన మనసు విప్పి మన ముందు పరచడం, మన మనసు ఆయన అందిపుచ్చుకోవడం పాలలో నీళ్లు కలిసిన రీతిగా జరిగి తెలుపు తెరుచుకున్న హృదయం బీవీ. ఆయన ఒక గొప్ప మానవతావాది. మానవుడు కావాలి బీవీ. మానవుని విశిష్ట మానవుడిగా రూపొందించే విశ్వజనీన భావన పాలబుగ్గల పసి మొగ్గలలో రేకెత్తించాలని ఆయన అవిరళ కృషి. నాట్యాచార్య బివి నరసింహారావు ఆయన వారందరికీ ఆంతరింగక మిత్రుడు. అది సంగతి. అందులో నేను ఒక భాగస్వామినని గవి. బీవీని త్రిశూల పాణిగా అంటూ ఉంటాను. ఒకటి నాట్యకళ, 2 సంగీత కళ, 3 సాహితీ కళ. ఈ 3 ఆయుధాలతో ఆయన సాధించిన విజయ పరంపరలు అనిందం పూర్వం. ఒకప్పుడు కాలి అందల రవడితో
తెలుగు నాట నాట్య కళాభిరుచులు మోసులెత్తించిన భావుకులై సాహిత్యంలో నాట్య పారవశ్యాలు రుచి చూసిన గానం చెయ్యడంలో మెలితిరిగిన చెయ్యి ఉత్తమ కవితలో ఉన్న స్వారస్య బయటికి పెండడం ఆయన కంఠం ఎన్ని లబ్ధులు పోతుంది. ఇకపోతే నాట్యం చేస్తూనే బాల సాహితీ రంగంలో అడుగుపెట్టారు. బాల సాహిత్యాన్ని అమాయకత్వపు నిర్మూలన మాలిన్యాన్ని పసిగట్టలేకపోవడం ముఖ్య లక్షణాలైతే బివి పసిపాపలతో ఒక పసిప ఆయన వ్యక్తిత్వంలో ప్రగాఢంగా ఉన్న ఈ బాల్య లక్షణమే ఆయన్ని బాల బంధువుగా బాల సాహితీవేత్తగా తీర్చిది. ఏ ఇంట అడుగు పెట్టినా తన చుట్టూ మూగిన ఏ పసిపాపలతో ఐక్యమైపోయి అక్కడే ఉన్న పెద్దలను మరిచిపోయే సుకుమార సుందరమైన మనస్తత్వం ఆయనలో జీర్ణించుకుపోయి పసిపాపల పలుకుల పరిచయాల పూల బాటలు తూరలు వేసుకొని హృదయాన్ని మన కేంద్రాల్లో అమృత సరస్సులను సృష్టించుకోవటం ఆయనకి పని. రేఖాచిత్రం డాక్టర్ వావిలాల సుబ్బారావు. బీవీ గారంటే అందరిలాగా నాకు ఎంతో ఇష్టం. అందరికన్నా భిన్నంగా నాకు భయం. చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ తన పెద్దరికం వదులుకోకుండా ఎంతైనా సంబరపడదు. వాళ్ళతో పాటు మనం కూడా చిన్నవాళ్ళమైపోయేవాలనుకుంటే మాత్రం భయం. పెరిగే వయస్సుతో కష్టపడి పెంచుకున్న కల్మషాన్ని వదిలించుకోవాలి అని దేవి గారు పసివాడుగా ఉంటారని నిజానికి ఆయన బాల వృద్ధు. బీబీ అంటే అదేనము బాల వృద్ధు బీబీ. అందరిలాగే ఎంత ఎదిగినా పనితనం మాత్రం కోల్పోని మనిషి. మ్యాన్ మస్ట్ బి బార్న్ అగైన్ అనేది ఆయన గుణం. అందుకే మా అమ్మ నాతో అన్నది, చూడటానికి పిల్లాడిలాగా ఉంటాడురా, చాలా పెద్ద అర్థాలుంటాయిరా ఆయన మాటలు. సలంగారిని ప్రేమర్షి అని సంబోధించేవాడు. బీబీ గారిని బాలయోగి అంటే బాగుండు. యోగి గీగి అంటే ఆయన ఊరుకో. అందుకే వెనకాడు. యోగులకు యోగంలో ఉండటమే ఇష్టం కానీ యోగులు అనిపించుకోవటం ఇష్టంగా ఉండదు. చిన్న పిల్లవాడిల మన వంకర బుద్ధులన్నీ ఇట్టే పసిగట్టేస్తాడు. అమాయకంగా ముఖాన్ని అనేస్తాడు. అందుకే ఆయనంటే భయం. మారాన్ చేస్తాడు, గారాబం చేయించుకుంటాడు. అందుకే ఆయనంటే అది సామాన్య విషయాలకు కూడా ఆనందపడిపోవడం ఇంకా మానదు. అందుకనే అనవసరంగా పెద్దవాడైపోల. చిత్రం, నాట్యం, గేయం, ఉపన్యాసం ఇవన్నీ ఆయన అభ్యసించిన నైపుణ్యాలు అనిపించు. అవన్నీ చెడకుండా కాపాడుకున్న పసిగుణాలు. ఆ పసిగుణాలే వయసొచ్చి పిల్లల ఆయనలో కళలయ్యాయి. పన్నీటి జన్ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎంఏ. నేను ఇంతటి శాస్త్రవేత్తను కావడంలో ఇమిడి ఉన్న రహస్యం ఏమిటో నీకు తెలుసా? పెద్దవాళ్ళు అడిగే పెద్ద ప్రశ్నలు కాకుండా చిన్నారి పాపల చిరుబుల్లి పలుకులతో అమాయకంగా సంపన్న ప్రశ్నలు నాకు నేను వేసుకోగలగడు అన్నాడు ఐన్స్టీన్. తన గొప్పతనానికి ఒక వివరణ విమర్శ సోకని అమాయకత్వం, హేతువు పొరలు కప్పని ఊహలు, కవిత్వానికి ఊతక్కరు. నిజమైన శాస్త్రజ్ఞుడిగా కవి అందుకనే అమాయకు. బాలబంధు బాల ప్రశ్నలు వేస్తాడు. పెద్దలకు పడని పెద్ద ప్రశ్నలు. అందుకే అతడు కవయ్య. బాల గేయాలు ఎన్నో రాశాడు. కవిత్వం అంతా చెప్పలేదంట. ఎందుకంటే అది పదాశ్రయం, పదశక్తి పరిమితి. అందుకని పదాలందించలేని లోతులు వెలువరించడానికి ఆంగిక చలనాలు ఆశ్రయించాడు. ఘనాన్ని ఆశ్రయించాడు. తాత్వికపు లోతులు స్పృశించాడు. కందుకు చెవికి మనసుకు ఏకకాలాన పలి కల్పించి అతని ఆంగిక చలనాల మూగ భాష ఊసులన్నే అందిస్తాడు. అతను నర్తకుడయ్యాడు. నాగరకుడు కాల తీర సింగారించుకొని నాట్యం చేసి మహామహుల మతులు పోగొట్టి ముదురుతున్న చెన్నారి బాలల చిలిపి చేస్తారు అవి అతనికి అవ్యాజం, అతి సహజం. అతని ప్రతిభా ప్రతీతి కాదు. కేవలం ప్రతిభావంతుడే కాదు, గొప్ప స్నేహశీలి కూడా.
చెలిమికి చెలికాడత నిద్దపు మనసున అద్దం లాంటి అతని స్నేహం. అందుకే అతనికి మిత్రుడు అసంఖ్యాకు. అంతమంది స్నేహితులున్నవారు మనకు కనపడు. స్నేహ సంపదలు నేను అందరినీ మించుతా అంటాడు. ఐ ఆమ్ ది రిచెస్ట్ రిచెస్ట్ ఆఫ్ ది రిచెస్ట్ అనగలవాడు. ఈ విషయంలో అన్నింటా తృప్తి కలవాడు. స్నేహ సంపాదనలు తృప్తి ఎర్రగ్గనివాడు. స్నేహ సంపద విస్తారంగా గల అతడు ఏకాకి కాడు, బాహిరకుడు అంతకంటే కాడు. వాటిని జయించిన అస్తిత్వ హేతువుని నిలదీవలి అంగీకారం కాదు. అలాగని ఆయన కేవలం శీతల హేతువాది కాదు. రాగరంజిత మానవతా ప్లావిత మనిషి అతడు. తనకు తాను ఉన్నతాసనం వేసుకొని మిగతా వారికి దూరం అన్న గర్వం కానరాదు ఆయన. ఈనాడు జనసంబంధాలు ఎండువారిన కట్టెలుగా తయారయ్యి మనిషికి దూరం జరుగుతుందా. కానీ మన ప్రబంధ సంబంధాలు ఆర్ద్రం చేస్తారు. మనుషుల మధ్య అంటుగడతారు. స్నేహ ఫలాన్ని అందిస్తారు. ఎరిక్ ఫ్రామ్ ప్రవచించిన ప్రేమించే కళలో నిష్ణాత్ పరిణత మానవతా ప్రేమతో మనిషికి మధ్య సేతువు కడ. అది స్నిగ్ధ స్నేహ ప్రపంచ నిర్మాణానికి మార్గదర్శనం ఏర్పడు. ప్రపంచ సౌరులు తమకు తాము కోల్పోయి ఇతరులతో తాదాత్మ్యం చెందటం జరుగుతుంది. మంచి లేఖలు వ్రాసేవాళ్ళని లేఖరి అంటే బాగుంటుందే. చలించే జలానికి చలించని సంజీవదేవి ఇంకెందరికో అచలాలకు లేఖలు వ్రాశారు. వారందరి నుండి పొందాడు సుహృద్ లేఖలు. అరుణాచలం లేఖల్లో చలాన్ని దర్శింపచేశాడు మనందరి. ఇప్పుడు మన జీవన రేఖల్లో తేజో రేఖలు నమరేసుకుంటున్న చీకటి రేఖలు కూడా. చీకటి లేని వెలుగు లేని చీకటి ఇవ్వండి. ఇన్ని వసంతాలు గడుపుకొన్న విశాల వినీల జీవితాకాశంలో ఎన్నెన్ని జీవరేఖలు విచ్చుకున్నాయో, ఎన్నెన్ని రంగుల కలయిక జరిగిందో. అద్భుత వన చిత్రాలుగా అవి భాషించి ఉన్మాద ఘోర్ణిత ప్రపంచాన్ని, చిత్తశుద్ధి రాహిత్యాన్ని, స్వార్థాన్ని హిమతుషారం మధ్య స్వాస్థ్యాన్ని మార్చగలగడం ఆశించడం అత్యాసక. బాబాయ్ వాణి రంగారావు. నవ్వులకేమో వయలులకు రూపం, పలుకులో హాస్యము భావ వైదుష్. బాబాయి తూపులకు బాలుడేమో కాదు, మనసు మర్దములో మరీ పాపడే మాకు. బాబాయి చేతల్లో బహుదొడ్డవాడు, మల్లె వంటి మనసు, మంచి గంధము ఉనికి. బాబాయి మన దారి మార్గదర్శి. అమ్మా వాణి అంటూ కమనీయంగా పిలుస్తూ వస్తా. బాబాయి చుట్టుపక్కల ఎక్కడున్నా అశాంతి, ఇబ్బంది, కసి, ద్వేషం వగైరాలుంటే ఆయన వస్తున్న అలికిడి విని పారిపోదు. మీదే కులం అంటే బాలకులం, మానవ కులం అని సమానం. మీరెవరు అంటే మనం మనుషులం అని ఆయన చెప్పు. కృష్ణశాస్త్రి సాంగత్యం, చలంగారి సాన్నిహిత్యం, దీక్షితుల గారి పరిచయం, నార్ల చిరంజీవి స్నేహం, అవన్నీ కథలుగా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఆయన చెబుతూ ఉంటే ఆనాటికి ఆ చోటికి పయని ఆ అనుభూతిని స్వంతం చేసుకుంటుంది మన మనసు. కృష్ణశాస్త్రి ప్రణయానుభూతి రవం, చలం సార్వజనీనమరి, దీక్షితులు బాలబంధుత్వం కొండం, చిరంజీవి నిష్కాముకత్వంతో మమేకం చెందితే అది బాబాయ్. నందూరి ఎంకికి రూపమిచ్చి సర్వాంధని ప్రణయ డోలికల్లో ఊరేగించాడు బాబాయ్. ఆ పొవయ స్థానం వాదికున్న ప్రాచుర్యం నీకేది అంటే ఈ సొగసు మహా రసికులే ముక్కు మీద వేసుకునేట్టు చేసి స్థానం మామయ్య ఆశ్లేషాన్ని బంగారు పథకాన్ని అందుకుంది. ఇది ప్రాచుర్యం కాదా అనేట్టు ధీమాగా ఓ చూపు, చిరునవ్వు సమాధానం. బాబాయి బతుకు ఒక సుమవన, ముళ్ళు ఉన్నా గుచ్చుకొని ఎత్తురోడుతున్న పంచడానికి మాత్రం ఆహ్లాద సుమాన్ని ఒడిపిండా వేసుకు వస్తాడే. జీవితం ఒక సర్పాల సరోవరమే అయిన ఆయన చూపు తాకిడికే పద్మాలుగా పరివర్తన చెంది ప్రారంభిస్తాయి సుందర నాట్య. హస్తాలు ముద్రపడితే నటరాజే కనపడు. ఒకసారి ఓరగా చూస్తే
జానపద లక్ష్మి నయనానందకరంగా దర్శనమిస్తుంది. గొంతెత్తి గానం చేస్తే తల్లి జోలపాటి. అలుపెరగని ఆర్ద్రతామయ జీవితం ఆయనది. అలసత్వం చూపని ధీమంతుడాయన. ఆయన గతం వర్తమానానికి ఆదర్శం. ఆయన స్వగతం దీప్తిమంతం, మాకందరికీ స్ఫూర్తిమంతం. మా మంచి బాబయ్య మనసులో నువ్వు మంచి గంధంలా మల్లె కుసుమల్లా నిత్య వాసంతమై నిలిచినావయ్య. నీ గుండె గుప్పిడే నీ ప్రేమ విశ్వమే చిగురంత చోటు నాకిచ్చినావై. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఉయ్యూరు దగ్గర కపిలేశ్వరపురంలో 1942-43 ఇది ఆశీసు సుహంస నృసింహ నీకు నవసాహిత్యంబున రమ్యార్థములు పొదల నాట్య తెరంగతీది తెలుగున్ భూమిన్ ప్రచారంబు చేసదు నీకైన రుణం బడన్ సుకవితా శ్రీ నేటిదోయి గడియం కవుగెడబట్టు ఆధునిక ప్రజ్ఞా శారదాదేవి. అగునీ ఎంతటి నీవుగా వరుణ సహాయంబు లేకుండా భావగతు లోపక నృత్యములు తీర్పన్నెత్తితే సాగరానుగా రత్నంబులు పొంది కొత్తలు నిన్ను పొందే నీ శిల్పమున్ సొగసానాటికి నేటికి క్రమగత క్షోభాత్త దీప్తింజను పడుదనము వసంతము పగిలిపోయి భావ కిసలయపాళి శోభలు వెలార్చి పొరుపులన్నీ తొలి నీవు పోదు నీవు శిల్ప వీధులలో నరసింహరాయ. నాగభైరవ కోటేశ్వరరావు తన తొలి కావ్యం రంగాజమ్మ దాలో ప్రతి నాకిస్తూ దానిలో ఇలా రాశారు. కవితా రవి కళాజీప్ బీవీ సందమామలు చలువ వెన్నెల మల్లె పువ్వులో పరీమళం కలిపి నిర్మించబడిన మీ మధుర మంజుల స్నిగ్ధ హృదయాన్ని నా ప్రథమ ముద్రలలో చివరి కాపీ ఇచ్చుకుంటూ నమస్సుతో మీ అంతేవాస్ నాగభైరవ కోటేశ్వరరావు 7-2-70. సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు పొద్దుటూరు 1940. పిల్ల పిల్ల మంచు మంచు గురిసెడు వేకువలందు అభ్రసంచలితములై మేఘముల చాలువలెన్ సుమనోజ్ఞమైన నీ విలసితమాత్మయందు గురిపించెనదోయి మరంద ధార. నీ కళ జగమ్ము వంగి కళగందుల దీవనలిచ్చుగావుతన్. నీ పదమందు భావములు నించిన గజ్జలలోన నొక్కడే వ్యాపిత జీవితంబు గడుపం జనియించును కోర్కె. మాధురి స్నాపితమైన నీ కళకు సద్వరముల్ పులకించి కామ్ర శోభాపరిపూత పుష్పముల భట్టులు తీయించి ప్రేమ కుర్నల కమ్మని యూరువు తాబిగులుక చెవిచంత చేసి ప్రేమగానం మలరించు ప్రేయసి ఘనంబగు రూపము ఓలి రాగ భావంబుల సుందరంబులై సర్వులు పారెడు నీను నక్షమే సుము ప్రతిధ్వనించు సుమసుందర సత్కవి భావసీమ. శ్రీమద్ ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథా పితామహ 3-1-42. అల జగన్మోహిని వేషమమరదాచి అమృతములం పంచి ఇడు నల్ల నయ్యవరెన్. అవురా నటించింది విబుధాళి మెచ్చ పరము చిరము బ్రతుకుతోవో నరసింహరావు. హరికథా సుధాకర రత్న కవిరథారత్న శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ భాగవత. ఆయనే దీక్షిత దాస్ అంటారు. 1940. నవ్యత జూపని భరతనాట్య కళారచనా విభూతి సంస్థవ్య హావభావ విలసద్ముదుగేయ విలాస వైఖరుడు దివ్యములాంధ్రభూమికి ప్రతిష్ట ఘటింపగ నేర్చు తావకీ నా వ్యయశక్తికొక్క సుకుమాంజలి బీవీ నృసింహమణి. పురుషత్వంబులు సిత్వమొక్క ఎలపు ఉండి సృష్టించి నిన్ను అరవిందాసనుడి క్రియన్ భరతనాట్య ప్రౌఢి సంపూర్ణతా గరిమ పాల్చు పురుష ప్రకృతైక్యం బయ్యిన ఆదో నాదోయి శంకరుడే తత్కళకిత్తరిన్ ప్రబల సాక్ష్యంబో నృసింహాన్వయ. బాలకవి లోలభట్టు శివరామకృష్ణన్ రాజు 40. రమణీయోజ్వలమైన ఈ పరశాస్త్రం వెప్పుడు తెల్ల లోకములలో నే పేరు వహించినంతు రుజువులు గావింపగా తన్మయత్వంబులు చేయగల మార్గము గంధర్వాప్సరోగాను నృత్యములభ్యాసము చేసినావు.
నరసింహరావు భాగ్యోదయ అనార్కలి పద్యోపహారం రాజేశ్వరుడు శ్రీ కామేశ్వరరావు పాలగుమ్మి పద్మరాజు నాటకమ మనోహరమనార్కలి కూర్చిన మేటి శిల్పి ఈ నాటున పేరుబడ్డ కవినాథుడు పండిత విశ్వనాథుడెప్పాడి కవీసుపోలు ప్రతిభానిధి మా నరసింహరావు ఈ నాటకమాడే కాంచనమునందియ తీయని తావి పుట్టెరా మా నరసింహారావు సురమానిత నట్య సరస్వతి కృపాశ్రీ నిలబెట్టుకొని నటశేఖరుడాతని కర్కమైన సమ్మానమనర్పనేర కతి మంజుల లంజక గీత పుంజ సింఝానిత కావ్యగానమే రసజ్ఞ హృదబ్జుడటంతు ప్రసంగిద కణమై రూపకమై హృదంబై నిసర్గ స్రోతమై కుల్యమై ధునియై భంగని భంగఫేనమై అత్యుద్వేల కల్లోలమై జనితావర్తకమై ప్రశాంతగతి యౌ సర్వోర్వరాత్మాభి సందన ఆత్మాభినందన గంగా విమల ప్రవాహములు సూర్ తన్నాట్యరేఖాగు ఆంగిక సాత్విక ప్రియల యదు మనోహరమాన్రు మాతృభావ అత్యంగణ ఆచరించడు మహా నటుడాతండు కంఠమెత్తి పాడన్ కలకంఠ నిబిడ ప్రసన్నగ్ర ఆనురక్త తిక్తాంగిత వృత్తి పట్ట బయలు మధురత్వము మందగించగన్ నటనా విలాసగతి ఆ నవమోహన మందహాస రేఖా నియమంబులా మధుర కంఠముల అనంగనంగరాగ సంధానక కౌశలంబు ఫలితంబకు తన్మహనీయ భంగి అస్త్రీ నిదిరించనన్ బలవరించడు నెంతగ హత్తు కొల్ల కన్నెరమోడ్చి భూముననొకనొక తీయ తలంపు తూళ్ళందకు జంట నిరుప్రక్కలంతిక మోకరి విద్వత్ నటనా విలాసగతి వర్తిరుమా నటరాజు పక్షము పన్ని ఆ నభంపుపై పెసరబారు విహంగముగా చరంచిన జన మనమున బుట్టు భావం క్రమంబున మోమునరుప లేత పువ్వులను ఒడిచి అంగికపు ప్రోవుల పెంచి లతాంత భక్తి ముక్తిక స్వకరాంగుడు తీర్చులు సాకి పదాంగద కింకెనీ క్వడ జ్వడుల వియ్యమునందు మృదుగానము సంతరించుదెట్టి పువ్వుల నెచ్చి ఎత్తికొడు పోకలనొక్కడ ముద్దు గుమ్మలే దీవల తావులను వలయ దిద్దిన ముగ్గుల కూర్పులొక్కడ లాభితమౌ క్రియ విరహభార దశాంతక విప్రలంభ సంభావిత సేతనొక్కడ సభా హృదయంబు ఎటుల ఆహరింతుల తలప అనన్య సాధ్యమగు తాంత్రిక విద్య లేక మత్సు మందుల వెదజల్లు నేర్పు అతి దుస్తర లబ్ధ తప ప్రభావము తెలియదు సర్వమేమరచి స్మృతిన్ విడి ఊర్పుదరం కన్ను చెప్పరెప్పలన్ పదిమిని రాపడితే ప్రేహితుడందది ఆడిపాడు ఆ ఉయ్యారంబులా విలాసనటంబా విసాభావ విన్యాసమ ఆ అంగాంగచారణోజ్వల కళా వ్యసంగమ హాసమ మాయోమోహమై భ్రకుతం భృకుసంతం భృకుంసతను విస్మార్యంబుగా చేయగానే వశామణి ముద్దు పెట్టుకొన రాదే అంచు భ్రాంతి చింతించను ఎటు తిప్పినట్టు తిరిగి చెటులు అంగాంగ విభ్రంభ సౌరభం నీ వెటు సంపాదించిదు నటరాజా ఎత్తి సాధనము చేసిదు పుట్టినతో మీ మాత్రము పెట్టిన ఆ ఉగ్గుబాల పేర్మియలేక పెట్టిన నట్టుల వీడని బెట్టిదము నీ ప్రయత్న విభవము చెప్పుమ రాబడిపోయి మూలబడి ప్రాణములు చెయ్యితట్టు దాచి ఫలేదో బలవంత బ్రాహ్మణకు ద్రోవల బుద్ధు పుచ్చుతుండెగాద మధుబాల్యమైన భరతి శృతి ఏడు పునర్నవత్వంతే తేజోరేఖల మోహనత్వములు దొప్పటి వాదృశ సేవ్యమా కళలకు తావు మా తెలుగు ఖండ వింతికినంటే కృష్ణరాయల పరిపాలనావసరమందరి డాబులు కొట్టుకు నవస్థలు తెలుగుని ప్రజాబలికి దప్పక చేసిన కొద్ది మంది పూజ్యుల ఒకరుండ నీవపనః అమృతం బెటులో హితాగ్రణీ వంగమున్ పంచిన పసివాని
ఎక్కడు శంకరుడు ఆ భంగిన తెలుగునాటికి ప్రపంచజుతుండు గడించి నీకుంగల మాతృభక్తిని ముఖమ్మడి జాటదనంతు సంతసంబు గడుపించడుని తెలుగు భూమి భవిష్యమునెట్లు దిద్దెను నూనూగు మీసాల నూత్న యువన కళా శ్రీరేఖలే అంకురింపగా 15 శారద కాలముల కాంచు ప్రాణమైనను పైన బళకములు చిన్నతనపు శిశిష్ట పాస్పట వచో మాధుర్య వపు తెంపర అంకమున్న స్ఖలితంబుగాని భస్మద్ బ్రహ్మచర్యాశ్రమ వ్రతనిష్ట వెన్నడముగ ఆర్య మానిత భరతనాట్య క్రియాలాప నిర్వహణ స్మయలాశ్చరేఖ మొలక నెట్టించినాడవు తెలుగు నేల షోడశ కళా ప్రసిద్ధి గుంజుకొనుమి రోసమునందుచుందు విధిలుబ్ధతకైనడు వంటి సత్పదోపాసకులు నిరర్ధకుల పాటకు నీ తగినింగు బాధ సాల్చేసిన వింత పెద్దయిన రీతికినైన అదృష్టలబ్ధమౌని సాహస వాస భాగ్యమిదే నే అని కొంత మెచ్చదు కలం చేబూని వ్రాయగా గలను కాన దూగ సరిపోతున్న నీతో నెదయే ఎకింత వ్రాసి తెచ్చి కయించి నన్ను మరవబోకము ఎన్ని వత్సరములైనా ప్రేమ గాఢ ప్రేమతో అడవి బాబిరాజు ఓయి నృత్యోపిపాసి నీ హస్తముద్రాత్మ సూక్ష్మమేమని నేను చూపుతో అడిగా నృత్యాలతో వృత్తితో దారలు దేవి నీవయ్యుడి ఏ దేవుడేనంటే ఆడబోయి అందాల బాలుడా ఆనందమే నువ్వు అమరుడవు గార్హ శ్లేషాలతో బాలాంతర రజనీకాంత రెక్కలు పరసుక పరిమళ మధువుల దిక్కుల తనునెవ్వనికై స్వప్న సీమలు ఛయామూర్తుల ఆప్తులను వెదకనెవ్వనికై అటువంటి బివి అన్నయ్యకు జేజేలన్న డాక్టర్ ఎన్వి బ్రహ్మం అందం విన్నా చందం విన్నా హాస్యం విన్నా లాస్యం విన్నా ఎన్నో మందనలన్నీ ఉన్న బాలబంధువు జేజేలన్ మిగతావి రేపు